హరారే వేదికగా జరిగిన జింబాబ్వే వర్సెస్ ఇండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియాకి రెండో ఓవర్లోనే ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఐకియా అవుట్ అవ్వడంతో శుభారంభం దక్కింది. అలాగే బెంటన్కి మరియు మధ్వేరాకి మధ్య చక్కటి పార్ట్నర్షిప్తో వికెట్ పోయిన సందర్భంలో జింబాబ్వే మరియు ఇండియా పవర్ ప్లేని ఘనంగా ముగించాయి. 6వ ఓవర్లో మొదటి బంతికే అద్భుతమైన డెలివరీతో బిష్నోయ్ బెంటన్ అవుట్ చేయడం జరిగింది. ఈ వికెట్కి ముఖ్య ప్రాధాన్యత ధ్రువ్ జురెల్కి ఇవ్వాలి. ఎందుకంటే బౌలింగ్ వేసిన బిష్నోయే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే బౌలింగ్ అవుటా నాట్ అవుటా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. బట్ ఎంపైర్లు కూడా అనూహ్యంగా నాట్అవుట్ ఇవ్వడం జరిగింది. బట్ గట్టిగా ధ్రువ్ జురెల్ అప్పీల్ చేయడంతో ఆన్ఫీల్డ్ ఎంపైర్లు టీవీ ఎంపైర్కి రిఫర్ చేయడం జరిగింది. ఆ రిఫర్లో ముందు బ్యాట్కి తగలకుండా డైరెక్ట్గా వికెట్ స్టంప్కి తగిలి బెయిల్స్ అనేవి కింద పడ్డాయి. ఈ విషయంలో ధ్రువ్ జురెల్కి గట్టిగా అప్రైజ్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత కంటిన్యూగా నెక్స్ట్ వచ్చిన వాళ్ళంతా అలా వెళ్ళిపోవడం జరిగింది. సికిందర్ రాజా మధ్వేరా మధ్య కొంచెం పార్ట్నర్షిప్ వచ్చినా ఎక్స్పీరియన్స్ బ్యాటర్ అయిన సికిందర్ రాజా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక్కడ శుభ్మన్ గిల్ కెప్టెన్సీని మరియు మన టీమిండియా యొక్క యువ బౌలింగ్ సెన్సేషన్ రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ బాగా బౌలింగ్ చేయడంతో వికెట్లు పడడం జరిగింది. అలాగే స్టార్టింగ్లో వేసిన ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ బౌలింగ్ అనేది బిష్నోయ్ మరియు సుందర్ బాగా వేయడం జరిగింది. 4 ఓవర్లకి 4 వికెట్లు 13 రన్సే ఇచ్చి రవి బిష్నోయ్ టీమిండియా తరపున ఘనంగా ముగించాడు బౌలింగ్ డిపార్ట్మెంట్ని. అలాగే అతనికి వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లతో సాయం అందించాడు. మొత్తం ఒకానొక దశలో 90కి 9 వికెట్లు అనే సిచ్యువేషన్లో ఉన్న జింబాబ్వేని టైలెండర్ని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క బ్యాటర్ అయినటువంటి సి మండెండే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 29 పరుగులతో వాళ్ళ టీమ్ స్కోర్ని 20 ఓవర్లకి 115కి చేర్చాడు. అలా 116 పరుగుల 116 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఆదిలోనే శుభారంభం దక్కలేదు. డెబ్యూ బ్యాట్స్మెన్ అయినటువంటి అభిషేక్ శర్మ 4 బంతులాడి డక్అవుట్గా వెనక్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత గైక్వాడ్ మధ్య శుభ్మన్ గిల్ మధ్య భారం పెరిగిపోయింది. ఒకానొక దశలో ఇద్దరు 9 బాళ్ళకి 7 అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. అటువంటి సిచ్యువేషన్లో షార్ట్గా ప్రయత్నించి రన్స్ తిరగకుండా రన్స్ రాకపోవడంతో డిఫెన్స్ ఆడే క్రమంలో గైక్వాడ్కి ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యాచ్ వెళ్ళిపోయింది. కీపర్ వదిలేసినప్పటికీ నెక్స్ట్ బంతికి గైక్వాడ్ స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన డెబ్యూటెంట్ మరో బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఆ తర్వాత వచ్చిన మనం ఎంతో హోప్స్ పెట్టుకున్న రింకు సింగ్ కూడా డక్అవుట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ధ్రువ్ జురెల్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. బట్ ద కెప్టెన్ ద మ్యాన్ శుభ్మన్ గిల్ ఎక్కువసేపు ఆడి టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ అది ఎంతోగానో సరిపోలేదు. తను టీమిండియా బ్యాటింగ్లో తను ఒక్కడే టాప్ స్కోరర్ 31-29 బంతులకి. వాషింగ్టన్ సుందర్ చివరి వరకు పోరాడి నిలబడినా కానీ లాస్ట్లో ఒత్తిడిని తట్టుకోలేక తన వికెట్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మనం పూర్తిగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే జింబాబ్వే యొక్క పట్టుదల. వాళ్ళు బ్యాటింగ్లో విఫలమైనా కానీ బౌలింగ్లో వచ్చేసరికి వాళ్ళ చక్కటి ప్రదర్శన కారణంగా, ముఖ్యంగా వాళ్ళ ఫీల్డింగ్ కానీ వాళ్ళ బౌలింగ్ కానీ వాళ్ళ పేస్ త్రయింగ్ కానీ స్పిన్నర్స్ కానీ బాగా వేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే టీమిండియా బ్యాట్స్మెన్ని కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో వాళ్ళు 13 పరుగుల తేడాతో గెలవడం అనేది అద్భుతమైన విషయం. 2024లో ఇంతటి వరకు టీమిండియా అనేది ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఫస్ట్ టైం ఇదే ఓడిపోవడం. ఇంకో రికార్డ్ ఏంటంటే
జింబాబ్వేపై ఓడిపోయిన మూడవ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఫస్ట్ అజింక్య రహానే, సెకండ్ ఎంఎస్ ధోని, థర్డ్ శుభ్మన్ గిల్. దీని నుంచి మన టీమిండియా ఏమైనా పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటే ముందు బ్యాటింగ్ని సరి చేసుకోవాలి, తర్వాత ఫీల్డింగ్ని సరి చేసుకోవాలి. బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్లో మనకి సాలిడ్ బ్యాట్స్మెన్ అనేవాళ్ళు ఎవరు కనపడట్లేదు. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ హిట్టింగ్ ఫోర్సింగ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళైనా సరే చివరి వరకు నిలబడగలిగి ఉండుంటే, శుభ్మన్ గిల్ సహాయం అందించుంటే శుభ్మన్ గిల్కి మ్యాచ్ మనం వేరేలా ఉండేది. ఈ మన అద్భుతమైన పోరాట పటిమ జింబాబ్వే కనపరచడం వల్ల మనం ఓడిపోయామని చెప్పడం కంటే మన బ్యాటర్ల వైఫల్యం వల్లే మనం ఓడిపోయామని చెప్పడం ఈజీ అనమాట. అండ్ నెక్స్ట్ జింబాబ్వే బౌలర్స్లో టీ చత్రా 3 వికెట్లు, సికిందర్ రజా 3 వికెట్లు, బెన్నెట్ 1, మస్కాజా 1. వీళ్ళ కారణంగానే టీమిండియా 19.5 ఓవర్లకి ఆల్అవుట్ అయిపోయింది. అండ్ వాళ్ళు అక్కడ చేసిన 115 పరుగులకి 1 వికెట్, అంటే 9 వికెట్లు, 90 నుంచి 9 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే వాళ్ళు 15 ఓవర్ల నుంచి 20 ఓవర్ల దాకా సర్వైవ్ అవుతూ వచ్చారు. వాళ్ళు అక్కడ నేర్చుకున్నది మన దగ్గర మిస్ అయింది అదే. వాళ్ళు చివరి వరకు నిలబడి వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చివరి దాకా నిలబడి వాళ్ళ స్కోర్ని 100 దాటించాడు. బట్ మన దగ్గరకు వచ్చేసరికి అది చేయలేకపోయాం. అది మెయిన్ మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఫీల్డింగ్ ల్యాబ్స్. స్టార్టింగ్లో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ఇంకా అభిషేక్ శర్మ అయితే రెండు మిస్ ఫీల్డ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ డ్రాప్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అభిషేక్ శర్మ కాదు, మన ద డేంజర్ ఆవేష్ ఖాన్ అయితే సింపుల్ క్యాచ్ని చేతిలో వదిలేశాడు. దీనివల్ల ఏమైందంటే మనకి ఫీల్డింగ్ అనేది ల్యాప్స్ అయింది, దాంతోపాటు స్కోర్ బోర్డ్ అనేది ఇంక్రీజ్ అయింది. వాళ్ళు ఫస్ట్ పవర్ ప్లేలోనే హిట్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. హిట్టింగ్ చేయడం వల్ల బాల్ అనేది ఓల్డ్ అయ్యే కొద్దీ బాగా గ్రిప్ అయ్యే కొద్దీ మనకి వికెట్స్ వచ్చాయి. సేమ్ ఇక్కడ బ్యాట్కి బాల్కి మధ్య కాంపిటీషన్ జరిగిందనే కంటే బెస్ట్కి మధ్య కాంపిటీషన్ జరిగిందనేది చెప్పుకోవచ్చు. మన దగ్గర అయితే బ్యాటింగ్ డొల్లతనం, పేస్ బౌలింగ్ డొల్లతనం బాగా కనపడింది. అదేవిధంగా జింబాబ్వే వచ్చేసరికి జింబాబ్వేలో ఆల్రౌండర్ ప్రదర్శన అనేది బాగా కనపడడం జరిగింది. ఈ ఆల్రౌండర్ ప్రదర్శన కారణంగానే వాళ్ళు ఈరోజు మ్యాచ్ గెలవడం జరిగింది. వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు 8 రీసోర్సెస్తో దిగారు, మనం వచ్చేసరికి 7 రీసోర్సెస్తో దిగాం. బట్ మన కెప్టెన్ అనేవాడు 7 రీసోర్సెస్ అయినా సరే వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే బాగుండదు అనిపించేది. ఎందుకంటే అభిషేక్ శర్మ 2 ఓవర్స్ మాత్రమే వేశాడు. మిగిలిన అభిషేక్ శర్మతో పాటు రియాన్ పరాగ్ ఉన్నాడు. రియాన్ పరాగ్ని యూజ్ చేసుకోవాల్సిందేమో అనిపించింది. ఎందుకంటే అభిషేక్ శర్మ 17కి వెళ్ళిపోయాడు, 8.5 ఎకానమీ. అండ్ నెక్స్ట్ ఆవేష్ ఖాన్ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లే కనపడింది. దానివల్లే మ్యాచ్ కూడా ఎక్కువ రన్స్కి వెళ్ళింది. ఎందుకంటే లాస్ట్లో డెప్త్లో ఆవేష్ ఖాన్ అనేది ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు. దానివల్ల 115 అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ మన స్పిన్నర్కి ఇచ్చుంటే, అంటే బాల్ బాగా స్పిన్నర్కి రన్ అవుతుంది కాబట్టి స్పిన్నర్స్కి ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది లాస్ట్లో, అభిషేక్ శర్మ కానీ లేకపోతే రియాన్ పరాగ్ని కానీ. ఎందుకంటే అభిషేక్ శర్మని, రియాన్ పరాగ్ని చెరొక 2 ఓవర్లు ఇచ్చుంటే మన ఖలీల్ అహ్మద్ అనేది ఓవర్ ప్లేస్ అయ్యాయి. ఖలీల్ అహ్మద్ 28 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్స్కి. ఏంటంటే 15 ఓవర్లో కానీ 16 ఓవర్లో కానీ రియాన్ పరాగ్ని తెచ్చుకుంటే మనకి స్పిన్నర్స్ కోట ఎక్కువ ఎక్స్టెన్షన్ అయ్యే కొద్దీ మ్యాచ్ అనేది రన్ అవుతూ ఉండేది. అప్పుడు స్కోర్ తక్కువకి వచ్చేది. మేబీ ఈ లాజిక్ని శుభ్మన్ గిల్ మిస్ అయి ఉంటాడు. అండ్ ఇక్కడ కూడా మనం శుభ్మన్ గిల్ని తప్పుపట్టాల్సిన పని లేదు. బట్ టోటల్ టీం వైఫల్యం ఇక్కడ బాగా కనపడతా ఉంది. దీని నుంచి అయినా పాఠాలు నేర్చుకొని రేపు ఇండియా వర్సెస్ జింబాబ్వే సెకండ్ మ్యాచ్లో సరే ముందుకు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం.